యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించి ఉన్నాడు. ఆమేన్. యేసు ప్రభు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమని? యెహోవా ఆత్మ నా మీద ఉన్నది అని. ఇప్పుడు మనం కూర్చున్న మనం దేవుని ఆత్మ నా మీద ఉన్నది అని చెప్పగలిగే వాళ్ళందరి చేత తెలియ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏదైనా తోటలో ఆదామవ్వలు ఎప్పుడైతే పాపం చేశారో రూపం కోల్పోయారు, జీవం కోల్పోయారు, ఆత్మను పోగొట్టుకున్నారు. మూడు పోగొట్టుకున్నారు. రూపాన్ని కోల్పోయారు, జీవాన్ని కోల్పోయారు, ఆత్మని కోల్పోయారు. మనిషి జీవించు ప్రాణి అయ్యాడు. మనిషి రక్తమాంసములు అని ఎబ్రీ పత్రిక చెప్తుంది. రక్తమాంసములు గలవారు అని. ఆ పిల్లలు రక్తమాంసంలో గలవారు అయినందున అనగా అని. జీవరాశులు కూడా రక్తమాంసాలు ఉన్నాయి కదా, జంతువులకు కూడా రక్తమాంసాలు ఉన్నాయి. వాటితో కలిసిపోయాం. ఆఖరికి ఆత్మను ఎప్పుడైతే పోగొట్టుకున్నారో జీవరాశుల్లో ఒకరయ్యారు. మనుషుడు రూపాన్ని కోల్పోయాడు, జీవాన్ని కోల్పోయాడు, ఆత్మని కోల్పోయాడు. కానీ యేసు ప్రభు చెప్తున్నాడు, ప్రభువు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది అని తను పరిచయం చేసుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఏం పరిచయం చేసుకుంటాం? దేవుని నమ్ముకున్న బిడ్డలుగా మనం ఏం పరిచయం చేసుకోవాలా? నేను రక్షించబడ్డాను. ఆమేన్. చెప్పండి గట్టిగా. ఏం చెప్పాలా? నేను రక్షించబడ్డాను, నేను మారుమనసు పొందాను, నేను రక్షించబడ్డాను, నేను పరిశుద్ధాత్మను పొందాను అని పరిచయం చేసుకున్న వాళ్ళు తక్కువ మంది. మా నాయన ఎవరు అనుకుంటున్నావు? మా ఆస్తి ఎంత అనుకుంటున్నావు? మా జీతం ఎంత అనుకుంటున్నావు? మా హోదా ఎంత అనుకుంటున్నావు? మాకు ఎన్ని బండ్లు ఉన్నాయనుకుంటున్నావు? బండ్లు ఉంటే తలకాయ పెడతావు దాని కింద. ఎన్ని బండ్లు ఉంటాయి మాకెందుకు? తలకాయ పెడతావు దాని కింద. అన్నా ఈట పరిచయం చేసుకుంటారు. కానీ యేసు ప్రభు తన పరిచయములోనే దేవుని ఆత్మ నా మీద ఉన్నది అన్నాడు. లూకా సువార్తలో 4:18 సేమ్ వర్డ్. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటిస్తా. ఆయన పేదలకు సువార్త ప్రకటించడానికి నన్ను అభిషేకించాడు. నన్ను అభిషేకించిన పర్పస్ ఏంటంటే పేదలకు సువార్త ప్రకటిస్తా, చెవిటి వారికి వినున్నట్లుగా, గుడ్డివారు చూపు పొందినట్లుగా, తెరలో ఉన్నవారు విడిపించబడినట్లుగా నాకు దేవుని ఆత్మ నా మీద ఉన్నది. యేసు ప్రభు తను తాను పరిచయం చేసుకునేటప్పుడే చెప్తున్నాడు, దేవుని ఆత్మ నా మీద ఉన్నది. మొత్తం చెప్పడమే దేవుని ఆత్మ నా మీద ఉన్నది అన్నాడు. మనం అలా గమనించి చూస్తే మత్తయి సువార్త 3:16 మత్తయి సువార్త, యేసు ప్రభు బాప్తిస్మం పొంది వెంటనే నీళ్ళలోంచి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి అతని మీదకి వచ్చుట చూచెను. దేవుని ఆత్మ ఆకాశం నుండి పావురం వలె దిగి ఆయన మీదకి వచ్చుట చూచారు.
పైన ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు అని ఒక శబ్దం, కింద నీళ్ళలో యేసు ప్రభు, పైన పరిశుద్ధాత్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఏకమైన ఒక దేవుడు మనకు అక్కడ కనిపిస్తాడు. బాప్టిజం పొందడం ద్వారా పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటాం. బాప్టిజం పొందడం వలన మారుమనసు పొంది బాప్టిజం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటాం. వరం, వరం, వాగ్దానం, వరము, వాగ్దానం. అపోస్తుల కార్యంలో వాగ్దానం అంటాడు. ఏమంటే అపోస్తుల కార్యం 1:4 ఇది తండ్రి వాగ్దానం అంటాడు. ఇది ఏంటంటే తండ్రి వాగ్దానం. పరిశుద్ధాత్ముడు అనేది తండ్రి వాగ్దానం. పరిశుద్ధాత్ముడు అనేది తండ్రి వాగ్దానం అన్నాడు. నా మీద ఆత్మ ఉన్నది. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. ఆయన జన్మే పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. నా మీద పరిశుద్ధాత్మ ఉన్నది. బాప్టిజం పొందంగానే పరిశుద్ధాత్మ ఆయన మీద దిగొచ్చింది. యేసు ప్రభువులో మనం తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది మాత్రమే మీకు చెప్తున్నా. అదే మత్తయి సువార్త 4:1 చూస్తే ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడెను అని ఉంటుంది. అది కూడా చదవండి. మత్తయి సువార్త. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. మీరెవరైనా శోధన వచ్చినా, మీ జీవితంలో అరణ్య రోదన వినబడినా, కష్టాలు, బాధలు, శ్రమలు, నిందలు వచ్చినా అది దేవుని ఆత్మ ద్వారా వస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేని ద్వారా వస్తుంది? ఆత్మ ద్వారా వస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారానే వస్తుంది. అది నాకు పరిశుద్ధాత్మ ద్వారా రాలేదు, సైతాన్ ద్వారా వచ్చిందని. సైతాన్ ద్వారా కాదు, ఆత్మ ద్వారా అరణ్యమును కొనిపోబడి సాతాను చేత శోధించబడ్డానికి పోయాడు. దాన్ని జయించాడు. ఆత్మచేత మనం అరణ్యానికి కొనిపోబడితే విజయం మనదే. ఆమేన్. ఎవరిది విజయం? మనదే విజయం. యేసు ప్రభు జయించాడు. బాప్తిసం పొందితే నాకు శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి. కష్టాలు వస్తేనే మనం ఎవరో తెలిసేది మనిషి. కష్టాలు రాకపోతే సోమరిపోతుడు అయిపోతావు, నువ్వు నిద్రమొహమడు అయిపోతావు, తిండిపోతుడు అయిపోతావు. కష్టాలు రాకపోతే ఎట్టా? రావాలా? శ్రమలు రావాలా? నిందలు రావాలా? దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఎన్ని వస్తాయి, రాకుండా ఉండవు. ప్రతి దేవుని నమ్ముకున్న బిడ్డలకి వస్తాయి. పరిశుద్ధాత్ముడే మనల్ని తీసుకుని వెళ్ళి సాతాన్ని మనల్ని శోధిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉంటాడు. ఆమేన్. ఎవరు తోడుకుంటారు? ఎవరు తోడుగా ఉంటారు? పరిశుద్ధాత్ముడు తోడుగా ఉంటాడు, కాపాడుతాడు మనల్ని. మన బలహీనత మొరపెడతాడు, మనల్ని సరి చేస్తాడు, కాపాడుతాడు, భద్రపరుస్తాడు. ఇక్కడ బాప్తిసం పొందింది ఆత్మ ద్వారా, అరణ్యానికి కొనిపోబడింది ఆత్మ ద్వారా. అర్థం కదా? యోహాను సువార్త 8:48 ఇక్కడ ఒక మాట రాసి ఉంటుంది. ఇక్కడ ఒక డిస్కషన్ కనుక తెలుస్తుంటుంది. 8:48
అందుకు యూదులు, నీవు సమరయుడువు, నువ్వు సమరయుడివి, దయ్యం పట్టిన వాడవను, దెయ్యాలు పట్టినోడివి, మేము చెప్పు మాట సరియే కదా నేను అని చెప్పేది ఆయన సరే కదా. యేసు యేసు, నేను దయ్యం పట్టిన వాడను కాను, నేను దెయ్యం పట్టినోడిని కాదు, నా తండ్రిని గనపరచువాడను, నేను తండ్రిని గనపరిచేవాడిని. నన్ను అవమానపరచుచున్నాను, నన్ను మీరు అవమానపరుస్తున్నారు. నేను నా మహిమను వెదుకుటలేదు, నేను నా మహిమను ఎదగట్లేదు. వెదకుచు తీర్పు తీర్చు ఉండువాడు ఒకడు కలడు, ఉన్నాడు. ఒకడు నా మాట గైకొని నెడలా వాడెన్నడను మరణము ఎన్నటికీ పొందడు మరణం అందడు. చెప్పుచున్నాను. దెయ్యాలు బాగొట్టాడు. దెయ్యాలు గడగడ ఉనికినాయి, దెయ్యాలు ఫరారు అయిపోయినాయి. వీళ్ళు అంటారు నువ్వు దెయ్యాలు పట్టినోడు అంటున్నారు వీళ్ళు. మొత్తం చదివితే దెయ్యాలు గడగడ ఉనికినాయి ఆయన చూసి. కొన్ని దెయ్యాలైతే నజరేయుడైన యేసు మాతో నీకేం పని అని అరిచినాయి. ఏమనిసినాయి? దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు మాతో నీకేం పని అయ్యా అని కేకలేసినాయి. దెయ్యాలు సైతం దేవుని ఆత్మ ఉంటే దెయ్యాలు అయ్యే గడగడ గడగడ ఉనికి ఫరారైపోతాయి అంతే. ఆమేన్. గట్టి చెప్పండి, అల్లే చెప్పండి గట్టిగా. దెయ్యాలను కూడా ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే పారదలి. ఒకటే దానికి అర్థం, దీపం ఉన్న దగ్గర చీకటి ఉండదు. చీకటి దగ్గరికి పోయి నువ్వు పో అంటే ఇది పోదు. చీకటిని పొమ్మంటే పోద్దా? ఒక దీపం వెలిగించాడు పెడితే, ఒక దీపాన్ని వెలిగించాడు పెడితే ఏమవుతుంది? చీకటి ఏమవుద్ది? పో అనాల్సి అసలు అదే పోద్ది. పోదా. అలాగే దెయ్యాలు పారిపోవాలంటే దేవుని ఆత్మతో నింపబడి ఉండాల. ఆయన దేవుని ఆత్మ అతని మీద ఉంది. దెయ్యాలు ఎలగొట్టడానికి, గుడ్డివారు చూపు పొందడానికి, చెవిటి వారు వినడానికి, చెరలో ఉన్న వారిని విడిపించడానికి దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి ఆయన. దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి ఆయన. పొరపాటున కూడా ఆయన దేవుని ఆత్మ లేకుండా ఏమీ చేయలేదు. యోహాను సువార్త 7:37. యోహాను సువార్త 7:37. మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనా దప్పికుంటే నా యొద్దకు వచ్చి దప్పికి తీర్చుకుంటే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎవడో చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయని తన యందు విశ్వాసం ఉంచు వారు పొందబో ఆత్మను గురించి బోధిస్తున్నాడు. చెప్పాను. పరిశుద్ధాత్మని గురించి బోధిస్తున్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడి బోధిస్తున్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడి బోధిస్తున్నాడు. ఇప్పటి వరకు కొన్ని మాటలు చెప్పాను. దేవుని ఆత్మ నా మీద ఉన్నది పేదలకు సువార్త ప్రకటించడానికి అన్నాడు. దేవుని ఆత్మ ద్వారా మారుమనసు పొంది బాప్తిసం పొందాడు. దేవుని ఆత్మ ద్వారా అరణ్యానికి కొనిపోబడ్డాడు. దేవుని ఆత్మ ద్వారా దెయ్యాలు ఎలగొట్టాడు. దేవుని ఆత్మతో నింపబడి ప్రసంగం చేశాడు. వాళ్ళకి పరిశుద్ధాత్మని గురించే చేశాడు. వారు పొందబోయే ఆత్మని గురించి ప్రసంగం చేశాడు. రోమాపత్రిక 8:9. రోమాపత్రిక 8:9. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావులే గాని శరీర స్వభావం మీలో ఉండదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైన ఎడల వాడు కాదు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరం పాపం విషయమై మృతమైనది కాదు. యేసు ప్రభువులో ఉంటే మీ శరీరం పాప విషయంలో మృతమైపోద్ది. మీ ఆత్మ నీతి విషయమై జీవిస్తుంది.
ఆ కింద వస్తే మృతులలో నుండి, ఇది ఇక్కడి నుంచి పాయింట్ చేసుకోవాలి మీరు. యేసు ప్రభుని గురించి రాసిందన్నమాట. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ, మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, దీనికోసం మనోళ్ళు పంగాకర్ర ఒకటి కొనుక్కొని, రాగి చెంబు ఒకటి తీసుకొని, బెల్లాన్ని వదిలిపెట్టి, కాషాయ బట్టలు వేసుకొని, గడ్డం పెంచుకొని, మళ్ళీ బెల్లం గుర్తుపట్టకుండా కాషాయ బట్టలు వేసుకొని ఎక్కడికి, హిమాలయాలకు వెళ్తుంటారు. దేనికి రా అంటే, ఈ శరీరం చనిపోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలని యోగం చేయడానికి పోతుంటారు. ఇక్కడ చక్కగా రాసింది, క్రీస్తు యేసున లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, చావునకు లోనికి ఈ శరీరము మీలో నివసించున్న ఆత్మ ద్వారా జీవింపజేయును. పరిశుద్ధాత్మ ద్వారా మృతుల్లోంచి లేచాడు. పరిశుద్ధాత్మతో జన్మ పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి కన్నది. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మారు మనసు పొంది బాప్తిసం పొందాడు. పరిశుద్ధాత్మ ద్వారా దెయ్యాలు ఎల్లగొట్టాడు. పరిశుద్ధాత్మని గురించి ప్రసంగం చేశాడు. పరిశుద్ధాత్మ ద్వారా మృతుల్లోంచి పైకి తిరిగి లేచాడు. మృతుల్లోంచి తిరిగి లేచిన తర్వాత ఆయన ఒక విలువైన మాట మళ్ళా మనకి చెప్పాడు. ఏమని? యోహాను సువార్త 14:16. యోహాను సువార్త, నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను పంపిస్తాడు. సత్యస్వరూపియగు పరిశుద్ధాత్మని మీకు అనుగ్రహిస్తాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. పరిశుద్ధాత్మను మనకి అప్పగించిపోతున్నాడు. మనకు పరిశుద్ధాత్మని ఇచ్చి వెళ్తున్నాడు. ఇదిగో నేను వెళ్తున్నాను, నేను పరిశుద్ధాత్మని మీ మధ్యకు పంపిస్తాను. ఆమేన్. గట్టిగా చెప్పండి, పడండి గట్టిగా, హుషారుగా. నేను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపిస్తా. వేరొక ఆదరణకర్త అని పరిశుద్ధాత్మను మీ మధ్యకి పంపిస్తా. ఆ పరిశుద్ధాత్ముడు ఓల్డ్ టెస్టిమెంట్లో వాళ్ళతో ఉన్నాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో. ఇప్పుడైతే మనలో, వాళ్ళతో కాదు, మనలో, లోపల ఆ పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి నివసిస్తాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో వాళ్ళతో ఉండి నడిపించాడు. ఒక ఎగ్జాంపుల్ బలాఢ్యుడైన సంసోన్ వచ్చి వెళ్ళిపోయేది. అది ఆ పరిశుద్ధాత్ముడు వస్తాడు, వెళ్ళిపోతాడు. మనకు అట్లా కాదు. ప్రభు రాకడలో మనల్ని నిలబెట్టేంత వరకు మనల్ని విడిచిపెట్టాడు. చెప్పేది గట్టిగా చెప్పండి. మిమ్మల్ని కాదా? గట్టిగా చెప్పండి. మనల్ని కాదా? ఏం చేస్తాడు ఆ పరిశుద్ధాత్ముడు? ఆ పరిశుద్ధాత్ముడు, ఇప్పుడు వచ్చిన పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటి? వేరొక ఆదరణకర్తను మీ మధ్యకు పంపిస్తాను. ఆదరణకర్త నా ఎదుట మిమ్మల్ని నిలబెడతాడు. నేను వస్తానే, అప్పుడు నేను ఎలా ఉన్నాను మీకు తెలియదు. యేసుప్రభు అంటున్నాడు, నేను ఎలా ఉన్నాను మీకు తెలియదు, పరిశుద్ధాత్ముడు తెలుసు. నా ఎదుట ఎలా నిలబెట్టాలో పరిశుద్ధాత్ముడు తెలుసు. పరిశుద్ధాత్మ మీరు అప్పగించుకుంటే ఆ పరిశుద్ధాత్ముడు నా ఎదుట నిలబెడతాడు మిమ్మల్ని. పరిశుద్ధాత్మతో జీవితాన్ని ప్రారంభించాలా, పరిశుద్ధాత్మతోనే ముగించాలా? ఫైనల్గా ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం
ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం. ఆత్మయు పెండ్లి ఆత్మ పెళ్లి కుమార్తె రమ్ము అని చెప్పుచున్నాడు. చూడండి, ఆత్మ పెళ్లి కుమార్తె. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు చెప్పండి గట్టిగా, మీరు చెప్పాలి. మీరు ఆత్మ అంటే, ఆత్మ పెళ్లి కుమార్తె అంటే ఎవరు? నేను పరిశుద్ధ. మన యేసు ప్రభువు తండ్రి వాగ్దానమైన పరిశుద్ధాత్మను మనకి ఇచ్చినాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి ఆ పరిశుద్ధాత్మను మనకి ఇచ్చినాడు. ఇప్పుడు ఇక్కడ ఇద్దరున్నారు. ఇక్కడ ఎవరెవరున్నారు? ఆత్మ పెళ్లి కుమార్తె అంటే ఎవరు చెప్పండి, నోళ్ళు తెచ్చి. మనమే. పెళ్లి కుమార్తె అంటే ఎవరు? సంఘం అనే మనమే. ఆ పరిశుద్ధాత్ముడు ఇద్దరు కలిసి ఆయన రమ్మంటున్నారు. ఎందుకు? యుగ యుగాలు ఆయనతో ఉండడానికి, వెళ్ళడానికి. అర్థం కాల? అర్థమవుతుందా మీకు? యేసు ప్రభువులోంచి మనం నేర్చుకున్న అనుభవాలు ఏంటంటే, పరిశుద్ధంగా పుట్టాలి. ఇప్పుడు మనం పాపపు శరీరంలో పుట్టాం, కానీ మనల్ని పరిశుద్ధపరిచేసాడు దేవుడు. పరిశుద్ధపరిచేసిన మనం మారు మనసు పొంది బాప్తిసం పొందాలి. అప్పుడు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకుంటాం. వరాన్ని పొందుకొని ఆత్మ ద్వారానే అరణ్యంలో పోయి శోధనలని చేయిస్తాం. లోకమనే అరణ్యం ఇది. లోకమనే అరణ్యం చేయిస్తాం. పరిశుద్ధాత్మని వాక్యాన్ని నమ్మి కడుపులోని జీవజల నదులు ప్రవహిస్తాయి. రేపు ప్రభు వచ్చినప్పుడు ఎవరి శరీరంలో అయితే లోక సంబంధమైనవి లేవో, ఎవరి శరీరంలో అయితే ఆత్మ సంబంధమైన క్రియలున్నాయో వాళ్ళు మాత్రమే లేపబడతారు. అందుకనే మనం లేపబడ్డానికి కోసమే యేసు ప్రభు తన శరీరాన్ని, తన రక్తాన్ని మనకిచ్చాడు. నేను వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. మిమ్మల్ని నా క్రయధనంతో కొన్నాను. మీరు మీ సొత్తు కాదు. మిమ్మల్ని నేను విలువ పెట్టి కొన్నాను. మిమ్మల్ని నేను కొన్నాను. మిమ్మల్ని సిద్ధపరచడానికి పరిశుద్ధాత్మని ఈ లోకానికి పంపించాను. అది మీలో ఉండి, నేను తండ్రిలో ఉన్నట్టు, కుమారుడు నాలో ఉన్నట్టు, నేను పరిశుద్ధాత్మను నాలో ఉన్నట్లు, నేను పరిశుద్ధాత్మలో ఉన్నట్లు, మేమిద్దరం తండ్రిలో ఉన్నట్లు, నాకిచ్చిన ఇదిగో ఈ సంఘం ఉందే, పరిశుద్ధాత్మతో నింపబడిన సంఘం ఉందే, వధువు సంఘం ఉందే, పవిత్రురాలైన సంఘం ఉందే, కలంకం లేని సంఘం ఉందే, పవిత్రతను కాపాడుకున్న సంఘం ఉందే, శరీర క్రియలు లేని సంఘం ఉందే, వ్యభిచార క్రియలు లేకుండా తీసివేసుకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉండే సంఘం ఉందే. ఈ సంఘము ఒకరోజు మనలో ఉండాలి అంటున్నాడు యేసుప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెయు పరిశుద్ధాత్ముడు రమ్మని పిలుస్తున్నాడు. ఎవరిని? ప్రియుణ్ణి, యేసయ్యని. ఆయన వస్తాడు. ఎప్పుడు వస్తాడు? ఈ అంత్యకాలంలో చాలామంది భ్రమ పెడుతుంటాడు. అదిగో రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు, అదిగో అక్కడ వస్తాడు, అప్పుడు వస్తాడు, ఇప్పుడు వస్తాడని. చాలామంది కొన్ని సంఘాల్లో వాళ్ళ ఆస్తులన్నీ అమ్మించి ఎట్టంటే బ్రతకంటే కింద తొందరలో ప్రభు వచ్చేస్తున్నాడని చెప్పి అవమానపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభు ఎప్పుడు వస్తాడంటే ఆయన ఒకటే మాట చెప్పాడు, నేను ఎప్పుడు వస్తానో నాకే తెలియదు అన్నాడు. నా తండ్రి స్వాధీనంలో ఉంది, నేను ఎప్పుడు వస్తానో నాకే తెలియదు అన్నాడు. కొంతమంది ఎదుగో అప్పుడు వస్తాడు, ఇదిగో ఇప్పుడు వస్తాడు, ఆడ యుద్ధం జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుంది, అదిగో ఫలానా జరిగింది, దానికి దీనికి సూచన, అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది అంటానే ఉంటారు. అయినా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రభువు రాకడికి సిద్ధపడి ఉన్న మనం రైల్వే స్టేషన్కి పోయి రైలు కోసం కూర్చొని ఉన్న మనం, రైలు ఎప్పుడు వస్తే మనకి రైల్వే స్టేషన్లో కూర్చొని ఉన్నాం, రైలు ఎప్పుడు వస్తే అప్పుడు ఎక్కేస్తాం. అర్థం కాల?
ఎప్పుడు రైలు వచ్చిందంటే ఎక్కేళ్తాం. సిద్ధంగా ఉన్నాం. సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నాం. సిద్ధంగా ఎవరో పాస్టర్ చెప్పాడంట భార్యకి, పాసమా సూట్ కేసు వద్దు బెంగళూరు పోవాలన్నాడంట. ఆ రైలు బెంగళూరుకి వెళ్ళిపోయింది, సూట్ కేసు సర్దానే ఉంది. ఇంకా అది పాస్టర్ సూట్ కేసు సర్దుతా ఉంది, ఆ రైలు బెంగళూరుకి వెళ్ళిపోయింది. అది మనం సిద్ధంగా ఉన్నాం అనుకోండి, ఆ రైలు ఎప్పుడు వస్తే మనకి ఎందుకు పోయి రైల్వే స్టేషన్లో కూర్చొని ఉంటే? మనం సిద్ధంగా ఉంటే ఎప్పుడైనా రావచ్చు, ఆయన రెడీగా ఉండాలి. అర్థం కదా? మనం ఎప్పుడైతే మారు మనసు పొందుతామో, బాప్తిసం పొందుతామో, పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటాం. యేసు ప్రభు మరి తల్లి కడుపులో పుట్టడమే పరిశుద్ధాత్మ పొంది, పరిశుద్ధంగా పుట్టాడు. మనం ఎప్పుడైతే బాప్తిసం పొందుతామో మనం పరిశుద్ధులకు మార్చబడిపోతున్నాం. ఆ పరిశుద్ధాత్మ వరం మన మీదకి వచ్చేస్తుంది. దెయ్యాలు నిలగొట్టే వరం మనకు వచ్చేస్తున్నాడు. పరిశుద్ధాత్మలోకి వచ్చేస్తుంది. శోధనలు జయించే శక్తినిస్తుంది. మృతుల్లోంచి తిరిగి లేచే అనుభవాన్ని రేపు మనం శరీర క్రియలు ఉంటే లేపబడము. మీరు నిర్ణయించుకోండి, మీలో శరీర క్రియలు ఉన్నాయనుకో మీరు లేరు. లేలేకపోతున్నాడంటే శరీర క్రియలు ఉంటే లేరు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిచేస్తాను. ప్రభువాళ్ళారాను ఒక చెరువులో కలేబరం కొట్టుకొస్తాం. దానిలో ఒక డేగ ఇంత గోల్డ్ ఉంటుంది దానికి. వాళ్ళతో చీల్చేస్తే పొట్టను కూడా చీల్చాడు పారేస్తాం, అంత గోల్డ్ ఉంటుంది దానికి. ఒక కళేబరం కొట్టుకొని వస్తూ ఉంది. నీళ్లు కొట్టుకొని వచ్చి ఆ చివరికి వచ్చి అగాధంలో పడిపోతాయి. దాని మీద పడి తింటా ఉంది. దానికి తెలుసు అక్కడ అగాధం ఉందని. దాని ధైర్యం ఏంటంటే దానికి రెక్కలు ఉన్నాయి. ఏమున్నాయి దానికి? రెక్కలు. చెప్పాలా అడవులు తెచ్చి వింటున్నారా? దానికి ఏమున్నాయి? దేనికి? పక్షిరాజుకి ఏమున్నాయి? రెక్కలు ఉన్నాయి. గోల్డ్ ఎంత ఉన్నాయి, రెక్కలు కూడా ఎంత ఉన్నాయి. పక్షిరాజు చాలా శక్తి కలిగింది. ఒక పొట్టేలు పిల్లలను కూడా ఎత్తుకొని వెళ్ళిపోగలదు, మనిషిని కూడా ఎత్తుకొని వెళ్ళిపోకూడదు. ఎత్తుకొని వెళ్ళిపోతుంది, అంత శక్తి ఉంటుంది దానికి. అర్థం కదా? అందుకే దాన్ని పక్షిరాజు యవనం అన్నాడు. దానికి బలం అంత ఉంటుంది. దానికి గోళ్ళు కూడా అట్టుంటాయి. దాని ఒళ్ళు గాయపరుచుకోవడానికి, దాని రెక్కలు పెరుక్కోవడానికి, ఏదన్నా ఒక ఎర్రని పట్టుకున్నప్పుడు దాన్ని చీల్చడానికి గోళ్ళు అట్టుంటాయి. ఆ ఎర్ర మీద పడి చీల్చుకుని తింటుంది. దగ్గరికి వచ్చేసింది, రెక్కలు ఇట్లా చాపి ఇట్లా ఎగరబోయింది. ఆ గోళ్ళు ఆ కలేబరంలో ఇరుక్కున్నాయి. అది కింద పడిపోయింది. దీన్ని మీకు ఎందుకు చెప్పానంటే, అది పడిపోవడానికి కారణం దానికి రెక్కలు ఉన్నాయి. శరీర క్రియలు, అది శరీరం పట్టుకుంది దాన్ని. దాని యొక్క గోళ్ళు ఆ శరీరాన్ని పట్టేసి, శరీర క్రియలు నిన్ను పట్టుకుంటాయి పైకి లేనికుండా. నిత్యత్వంలోనికి ఎగిరి వెళ్లకుండా ఆ గోళ్ళు నిన్ను పట్టుకున్నట్టు, ఆ పక్షిని పట్టుకున్నట్టు నీలో ఉన్న శరీర క్రియలు నిన్ను పట్టేస్తాయి. నువ్వు ఎగరలేవు. అప్పుడు పైకి ఎగరలేవు. పైకి ఎగరాలంటే నీలో శరీర క్రియలు ఉండకూడదు. శరీర క్రియలు మనల్ని చంపేస్తే మనలో ఉన్న దేవుని ఆత్మ మనల్ని లేపుతుంది. ప్రభు రాకడలో నిందారహితంగా మనల్ని మార్చి, ఆర్భాటంతో, ప్రధాన శబ్దంతో, దేవుని బోరతో ప్రభు దిగి వచ్చినప్పుడు మనం ఆయన్ని ఎదుర్కొంటాం. ఆయన ఎదుర్కొంటాం. ఏం భయంలా ఎదుర్కొనే ఇగో ఆయనతో ఉండిపోతాం. పోయి యేసు ప్రభులో ఉన్న కొన్ని మంచి లక్షణాలు మీకు నేను ఈరోజు మీకు తెలియజేశాను. తన జన్మ పరిశుద్ధాత్మతోనే, తన్ను తాను
పరిచయం చేసుకోవటం కూడా పరిశుద్ధాత్మ నా మీద ఉన్నది అని పరిచయం చేసుకున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారానే బాప్తిసం పొందాడు. పరిశుద్ధాత్మ ద్వారానే అరణ్యానికి పోయాడు. పరిశుద్ధాత్మ ద్వారానే దెయ్యాలు ఎలగొట్టాడు. పరిశుద్ధాత్మ ద్వారానే బోధించాడు. పరిశుద్ధాత్మ ద్వారానే మృతుల్లోంచి తిరిగి లేచాడు. పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించిపోయాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని ఆయన వలె మార్చి ఆయన ఎదుట మనల్ని నిలబెడుతుంది. ఆయన ఎదుట నిలబడ్డానికి కొరకు యేసు ప్రభు మనకిచ్చిన ఆహారం ఆయన శరీరము, ఆయన రక్తం. దాంట్లో మనం ఇప్పుడు పాలు పంపులు పొందబోతున్నాం. పరిశుద్ధమైన బల్లలో పరిశుద్ధంగా మీరు పాలు పంపులు పొందవలసిందిగా నేను కోరుకుంటున్నాను. తల వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళ వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడా, మీకు స్తోత్రం నాయన. గత కాలం అంతా మీరు కాపాడి ఉన్నారు. ఈ పరిశుద్ధ దినము మిమ్మల్ని ఆరాధన చేయాలని, మా ప్రభు దినమని మా ప్రభు యొక్క మందిరంలో చేరి మా ప్రభుని ఆరాధన చేసి ఉండగా మా ప్రభు మా మధ్యలోనికి పునరుద్ధానుడిగా దిగి వచ్చినందుకు కొరకే స్తోత్రం. అవును నాయనా తండ్రి, ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించాలని ఆయన నన్ను అభిషేకించెను. మీ జీవిత ప్రారంభము ముగింపు పరిశుద్ధాత్మలోనే జరిగింది తండ్రి. మీరు చేసిన ప్రతి కార్యము కూడా పరిశుద్ధాత్మలోనే ప్రారంభించారు, పరిశుద్ధాత్మలోనే ముగించారు. అలాగ మీరు మాకు మాదిరిగా ఉండి మేము కూడా పరిశుద్ధాత్మ పొందాలని మీరు తెలియచేశారు ప్రభువా. ఆత్మ లేని వారందరినీ ఆత్మతో నింపండి. మీరు ఆకడలో మేము ఎత్తబడాలి అంటే తండ్రి, ఒక నిందారహితమైన జీవితం జీవించాలంటే, శోధనలన్నిట్లో మేము తప్పించుకోవాలంటే ఆత్మ నడిపింపు మాకు అవసరమయ్యున్నది తండ్రి. పరిశుద్ధాత్మ వలనే మేము సంపూర్ణంగా పరిశుద్ధపరచబడతాము. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అనే చెప్పే దినం ఆసన్నమైంది నాయన. ఈ మాటలు వింటున్న వారిలో ఎవరు కూడా శరీర కార్యాలలో చిక్కుబడిపోకూడదు. భక్తికి భక్తే, శరీర కార్యాలు శరీర కార్యాలే. ఇలాగ ఉండనే కూడదు పరిశుద్ధాత్ముడా. ఈ మాటలు వింటున్న బిడ్డలు భయపడాలి. నేను శరీర సంబంధిగా ఉంటున్నాను ఎందుకు, ఈ శరీర కార్యాలు నాలో తొలగిపోవాలని మీ శరణు వేడుకొని అందులోంచి బయటికి రావాలయ్యా. పరిశుద్ధాత్మ పూర్ణులుగానే ఉండాలయ్యా. అయ్యా, ఇంతకాలం భక్తి చేసి మీ రాకడలో మేము ఎత్తబడకపోతే లోకంలో మాకంటే దౌర్భాగ్యులు ఎవరుండరు యేసయ్యా. అందుకే పరిశుద్ధాత్మ పొందిన మేము ఎప్పటికప్పుడు కూడా తండ్రి రాకడ కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడి ఉండాలని తండ్రి, మా బ్రతుకంతా కూడా ఆత్మలలో మేము నడిపించబడాలని మరొకసారి తెలియచేశారు. ప్రతి బిడ్డ మనస్సు చురుకుగా ఉండాలయ్యా. ఆత్మ నింపుదల పొందుకోవాలి. బాప్తిజమం అనే సత్యానికి లోబడినట్లుగానే అభిషేకం పొందుకోవాలి తండ్రి. మీకు స్తోత్రం. ప్రతి బిడ్డలో మీ మాటలు మరొకసారి నూతన ఉత్తేజాన్ని కలుగు చేసినందుకొరకై స్తోత్రం. ప్రభువా, రక్తమాంసాలు పాలు పొందడానికి నీ యొద్దకు నీ బిడ్డలు వచ్చారు నాయన. వారిని మరొక్కసారి పరిశుద్ధపరిచి ఆత్మలో పరిశుద్ధపరిచి నాయన రక్తమాంసాలు క్రియ జరిగేటట్లుగా సహాయం చేయండి. ఈ ఆరాధన ఆద్యంతం ఆశీర్వాదకరంగా జరిగించారు. అన్నకి మరింతమైన కృప, అభిషేకం, ఆరోగ్యం ఇచ్చి మీరు ఘనపరిచి వాడుకొనమని, మీ రహస్య రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. రెండు చేతులు స్తోత్రం చెప్తాం. మన పునరుద్ధానుడైన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం సన్నిధి మనకును సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకి సదాకాలమైన కృపతోడైండి నడిపించును గాక. ఆమేన్.